గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నేనేం ప్లాన్ చేశానంటే మార్కెట్ ఒకసారి ఈ సపోర్ట్ జోన్‌లోకి వచ్చి ఒకసారి బయర్స్‌ని ఇన్వైట్ చేసి మళ్ళీ ఈ సపోర్ట్ జోన్ దగ్గరే రెండోసారి బయర్స్‌ని ఇన్వైట్ చేసుంటే ఇక్కడ నేను పుట్ తీసుకుందాం అనుకున్నాను. బట్ జరిగింది ఏంటంటే ఈరోజు మార్కెట్ చాలా పేషెన్స్ టెస్ట్ చేసింది. నేనైతే 10:30 తర్వాత ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఒకసారి 1 మినిట్ క్యాండిల్‌లోకి వెళ్తే ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఇదేదైతే బ్రేక్ డౌన్ చేసిందో ఈ కొత్త స్వింగ్‌లోని బ్రేక్ డౌన్ చేసిందో ఈ స్వింగ్‌లోని నేను మార్క్ చేసి పెట్టుకున్నాననమాట. ఈ స్వింగ్‌లో ఇది బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మార్కెట్ దీని దగ్గరే ఉంటే నేను బై తీసుకుంటానని ఇక్కడ కాల్ తీసుకున్నాను. ఆ తర్వాత నాది 1:2 అంటే నేను 20 పాయింట్స్ స్టాప్ లాస్, 40 పాయింట్స్ టార్గెట్ ఇక్కడ హిట్ అవ్వలేదు. మార్కెట్ చాలా చాపీగా మధ్యాహ్నం వరకు ఉండిపోయింది. మధ్యలో చాలా సేపటికి ఇంకా నాది ప్రాఫిట్ ఎస్ఎల్ అలాగే పెట్టున్నాయి. నా టార్గెట్ అయితే ఇంచుమించు ఇక్కడికి వచ్చుంటే మార్కెట్ ఇక్కడికి వచ్చుంటే నా టార్గెట్ కంప్లీట్ అయిపోదును. కానీ మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయి పడిపోయింది. సెకండ్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానంటే మళ్ళీ ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో ఇక్కడిక్కడే మళ్ళీ కన్సాలిడేషన్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఏంటి లాజిక్కో ఇక్కడ కూడా అదే లాజిక్. ఇప్పుడు ఇక్కడికి రాగానే నేను ఇప్పుడు బుక్ చేశాను అనమాట. అంటే పాత లాస్ కవర్ అయిపోగా స్మాల్ ప్రాఫిట్ వచ్చింది. సో 1:2 తీసుకొని నేను ఇక్కడ ట్రేడ్ క్లోజ్ చేశాను. కాకపోతే 4 లాట్స్‌తో సెకండ్ ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది.